ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వైశాఖ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, వైశాఖ పౌర్ణమి ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. పౌర్ణమి తిథి తెలుగువారికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే పౌర్ణమి నాటి నక్షత్రం ఆధారంగానే మన నెలలను ఏర్పరచుకున్నాం. వాటికి అనుగుణంగానే మన పెద్దలు వ్యవసాయం సాంప్రదాయాలు కొనసాగించేవారు. పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు. మన మనసు మీద చంద్రుడి ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. అందుకే పౌర్ణమి నాడు ఉవ్వెత్తున ఎగసే మనసును స్థిరం చేసుకునేందుకు, దాని శక్తిని బలపరుచుకునేందుకు ఈరోజు జపతపాలు, ధ్యానం చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు. వైశాఖ పౌర్ణమికి మరింత ప్రత్యేకం. బహుశా ఏ పౌర్ణమికి లేనన్ని ప్రత్యేకతలు ఈ రోజున ఉన్నాయి. సంవత్సరానికి 12 పౌర్ణిమ రోజులు ఉంటాయి మరియు వాటిలో ప్రతిదానికి దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారము వైశాఖ నెలలో పూర్ణిమ సంవత్సరంలోని అత్యంత ముఖ్యమైన పౌర్ణమిలలో ఒకటి. ఇది సంవత్సరంలో రెండవ పూర్ణిమ మరియు నరసింహ జయంతి తర్వాత వస్తుంది. అంతేకాకుండా వైశాఖ పూర్ణిమను సత్య వినాయక పూర్ణిమ అని కూడా పిలుస్తారు. 2025 సంవత్సరంలో మే 12 సోమవారం రోజున వచ్చింది. పూర్ణిమ తిథి ప్రారంభము 11వ తేదీ మే 2025 ఆదివారం రాత్రి 7:01 ప్రారంభమై 12వ తేదీ మే 2025 సోమవారం రాత్రి 9:01 పూర్ణిమ తిథి ముగుస్తుంది. వైశాఖ పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ప్రతి నెల శుక్లపక్షంలో 15వ రోజున పౌర్ణమి వస్తుంది. వైశాఖ మాసం చాలా పవిత్రంగా భావించబడుతున్నందున వైశాఖ మాసంలోని పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది మరియు గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. వైశాఖ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం వల్ల అదృష్టము మరియు ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున విష్ణువు ఆశీస్సులు పొందడానికి సత్యనారాయణ పూజ నిర్వహిస్తారు. అదనంగా భక్తులు ఈ రోజున ధర్మరాజును కూడా పూజిస్తారు. ఈ రోజున ధర్మరాజును పూజించడం వల్ల అకాల మరణ భయాన్ని అధిగమించవచ్చునని నమ్ముతారు. అంతేకాకుండా ఈ రోజున విష్ణును పూజించడం ద్వారా మీరు మీ అన్ని పాపాల నుండి విముక్తిని పొందుతారు. ఇంకా హిందూ పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు తన స్నేహితుడు సుధాముని వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం ఉండమని కోరాడని, తద్వారా మంచి సంపద, జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. పూర్ణిమను బుద్ధ పూర్ణిమ లేదా బుద్ధ జయంతిగా కూడా జరుపుకుంటారు. గౌతమ బుద్ధుని జన్మదినము మరియు నిర్మాణం చెందడము, బుద్ధుడిగా మారడము, ఈ మూడు కూడా పౌర్ణమి నాడే జరిగాయి. అందుకే బౌద్ధులకు ఆయనను ఆరాధించే సకల జీవులకు ఈరోజు పరమ పవిత్రము. ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారము ఈ రోజునే ఉద్భవించడం అందుకు కారణం. అమృతం కోసము దేవదానంలో క్షీర సాగరాన్ని మందించే సమయంలో కవ్వంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశిష్టమైన ఈ కూర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి ఓ గుడి తెలుగునాట ఉండడం విశేషం. శ్రీకాకుళానికి సమీపంలో ఉన్న శ్రీకూర్మం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గుడికి 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండడం విశేషం. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తురాలైన ఆళ్వార్లలో ముఖ్యమైన నమ్మాళ్వార్ జన్మించాడని చెప్తారు. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదంట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరిచి శాంతింపచేసేందుకు శరభేశ్వరుడు అవతరించాడు. దక్షిణాదిన పురాతనమైన ఆలయాల్లో ఈ శరభ రూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈరోజు విశిష్టమే. సాంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపురూపమైనది. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈనాడు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెప్తారు.
ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దద్దోజనము, గొడుగు, ఉదకుంభము లాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.